ఘనమైన ఉన్నతమైన మీ నామానికై జరుగుతున్న ఈ సభను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా కూడా మీ కృపాక్షేమములు మా వెంట ఉంచి మా ప్రతి అవసరతను తీరుస్తూ మా ఆయుష్కాలపు దినాలలో మరొక దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి మీ సన్నిధిని మాకిచ్చి మమ్మల్ని ప్రేమించి మీరు వ్రాయించిన మాటలను ఈ సమయంలో మాకు వినిపిస్తుండగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమందరము కూడా మీ వాక్యము మనస్ఫూర్తిగా విని అర్థం చేసుకొని వాక్య ప్రకారం ప్రవర్తించి పరలోకం చేరుకునే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని కోరుతూ వాక్యము చేత మీ పిల్లల హృదయాలను రేపుతుండగా వారు వాక్యము చేత రేపబడి ఆ వాక్య ప్రకారం బ్రతికున్నంత వరకు నమ్మకముగా విధేయులై మీ యందు విశ్వాసము కలిగి భయభక్తులు కలిగి బ్రతికి మీరున్న మహాలోకానికి చేరుటకు కృపను అనుగ్రహించమని కోరుతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరిట సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు రాత్రి జయశాలి బైబిల్ రీసెర్చ్ సెంటర్ క్రీస్తు సంఘం పసుపుగల్లు వారు ఏర్పాటు చేసిన ఈ సువార్త సభకు విచ్చేసి వేదికను అలంకరించిన దైవజనులకు చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో శుభములు మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఇప్పటి వరకు తమ్ముడు మహేష్ చాలా మంచి విషయాలు మనకు జ్ఞాపకం చేశారు. క్రీస్తు దగ్గరికి వచ్చిన ప్రతి మనిషి కూడా సంపూర్ణుడు కావాలి. అలా సంపూర్ణుడు అయినవాడు మాత్రమే పరలోకానికి వెళతాడు అని చాలా స్పష్టంగా కొద్ది నిమిషాలు మనకు తెలియజేశాడు. సంతోషం. మరి ఈ సమయంలో మన ముందున్న ఒక చక్కటి అంశం, విశ్వాసమును కాపాడుకొనవలెనా? విశ్వాసమును కాపాడుకోవాలా? ఒకవేళ కాపాడుకోకపోతే ఏమవుతుంది? విశ్వాసమును కాపాడుకోకపోతే ఏమవుతుంది? ఈ విషయాలన్నీ కూడా మనం బైబిల్ నుండి విందాం. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి వ్రాయించిన మాటలు మన చేతుల్లో ఉన్న మాటలు. దేవుడు ఈ గ్రంథములోని మాటలన్నీ కూడా మనకు రాయించటంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, వీటిని వింటూ చక్కగా మనము అనుసరిస్తూ పాటిస్తూ ఉండాలి. అలా ఎవరైతే పాటిస్తూ మరణిస్తారో వారికి పరలోకాన్ని ఇస్తాడు దేవుడు. అంటే మన చేతుల్లో ఉన్న ఈ బైబిలు గ్రంథము మనల్ని పరలోకానికి చేర్చేది. ఎవరు మర్చిపోవద్దు. అందుకే ఒక చక్కటి మాటని బైబిల్లో దేవుడు రాయించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అందరూ తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా, మీరు మమ్మను చూచి లేఖనముల యందు వ్రాసియున్న సంగతులు అతిక్రమింపకూడదని నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? మొదట బైబిల్లో వ్రాయబడిన సంగతులు, మనలను ప్రేమించి వ్రాయించిన సంగతులు ఎవరో కూడా అతిక్రమింపకూడదు. అది నేర్చుకోవాలి మొదట. అతిక్రమిస్తే ఏమవుతుంది అంటే అది నీకు ప్రమాదం.
అతిక్రమిస్తే అది నీకు ప్రమాదం, నీకు మంచిది కాదు. అందుకే మన మంచి కోరి, మన మేలు కోరి దేవుడు వ్రాయించిన సంగతులు ఎవరు కూడా అతిక్రమించకూడదు. అది నేర్చుకోవాలి మొదట. ఈరోజు రాత్రి ఒక చక్కటి పాఠాన్ని దేవుడు వినిపిస్తున్నాడు. దానిని ఎవరు అతిక్రమించినా సరే వారికి మేలు జరగదు. ఇదే కాదు, ఎప్పుడు కూడా మనం దేవుని వాక్యం వింటున్నప్పుడు దేనిని కూడా అతిక్రమించి ప్రవర్తించకూడదు. అతిక్రమిస్తున్నావు అంటే నువ్వు పరలోకానికి దూరం అవుతున్నావని అర్థం. నువ్వు పాటించటం లేదు అంటే పరలోకానికి దూరం అయిపోతున్నావు. పరలోకానికి దూరం అవుతున్నావు అంటే దేనికి దగ్గర అవుతున్నావు అని అర్థం? నరకానికి దగ్గర అవుతున్నావు అని అర్థం. అందుకే గ్రంథములోని మాటలన్నీ కూడా మన కొరకు వ్రాయించిన మాటలు. ఏది చేయమన్నాడో అది చెయ్యాలి, ఏది వద్దు అన్నాడో అది చేయకుండా ఉండాలి. ఏది చెప్పమన్నాడో అది చెప్పాలి, ఏది చెప్పొద్దు అన్నాడో అది చెప్పకుండా ఉండాలి. ఇవన్నీ కూడా మనము ఒక్కొక్కటి చక్కగా నేర్చుకుంటూ పాటిస్తూ ఉండాలి. అదే క్రైస్తవ జీవితం. అందుకే ఈరోజు ఈ పాట మిమ్మల్ని బలపరుస్తుందని నేను నమ్ముతున్నాను. అదే ఆలోచిద్దాం. విశ్వాసమును కాపాడుకోవాలా దాన్ని? అసలు విశ్వాసం అంటే ఏంటి? దాన్ని ఎలా కాపాడుకోవాలి? కాపాడుకోవలసినవి కొన్ని ఉన్నాయి మనకి. ఏంటి? ఆరోగ్యాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఆరోగ్యం ఎప్పుడు దెబ్బతింటుంది? నువ్వు కాపాడుకోకపోతే దెబ్బతింటుంది. నువ్వు కాపాడుకోకపోతే దెబ్బతింటుంది, అనారోగ్యం వచ్చి పడుతుంది. ఆరోగ్యంగా బ్రతుకుతున్న నీవు దానిని కాపాడుకోకపోతే అనారోగ్య పాలైపోతావు. అనారోగ్య పాలైతే నష్టపోతావు. అందుకే ఆరోగ్యాన్ని దెబ్బతీసేవి చాలా ఉన్నాయి. అలాగే విశ్వాసమును కూడా ఏం చేయాలి? కాపాడుకోవాలి. విశ్వాసమును కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోలేకపోతే నష్టపోతాం. మన భక్తి జీవితం అంతా కూడా పరలోకం వెళ్ళేంత వరకు లేదా మనం మరణించేంత వరకు విశ్వాసం మీదనే ఆధారపడి మనం జీవించాలి. అలాంటి విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఎక్కడుంది ఈ మాట కాపాడుకోవాలి అన్న మాట? ఎక్కడుంది? ఒకసారి చూడండి ఎక్కడుందో. తిమోతికి రాసిన 2వ పత్రిక, పౌలు గారి పత్రికల్లో చివరి పత్రిక ఇది. పౌలు గారు వ్రాసిన 14 పత్రికలలో చివరి పత్రిక తిమోతి గారికి రాస్తూ 4వ అధ్యాయం 7వ వచనములో ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి చూడండి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటం పోరాడి తిని దేవుని కోసం సుమా, దేవుని కోసం, తన కడుపు నింపుకోవడం కోసం కాదు, ఆస్తిని సంపాదించుకోవడం కోసం కాదు, తన కుటుంబం కోసం కాదు, దేవుని కోసం మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని, దేవుని కోసం పరుగులు తీసిన పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటేనే. ఏం కాపాడుకున్నాడట? విశ్వాసమును కాపాడుకుంటేనే నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అంటున్నాడు. సాధారణంగా ఈ మాట, ఈ వచనం ఎక్కడ రాస్తారు? ఏమన్నా గుర్తుందా మీకు? ఎక్కడ రాస్తారు? ఏ ఐడియా రాలేదా మీకు? ఆలోచన రాలేదా? ఈ మాట ఎక్కడైనా కనిపిస్తుందా మీకు? క్రైస్తవులలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఒక ఫ్లెక్సీ వేస్తారు. ఈ మధ్యకాలంలో ఫ్లెక్సీలు వేస్తున్నారండి. ఆదరణ కూడికలకి, జ్ఞాపకార్థపు కూడికలకి ఫ్లెక్సీలు వేస్తున్నారు.
ఆ చనిపోయిన వారి పేరు మీద ఈ ఈ ఈ ఆదరణ కూడిక, జ్ఞాపకార్థ కూడిక పెడుతూ వాక్యాన్ని రాస్తారు. ఏ వాక్యమో చెప్పండి? ఇదే, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. నాకు ఆశ్చర్యం అనిపించింది ఎక్కడంటే, దేవుని సన్నిధికి వెళ్ళి రక్షణలోనికి వచ్చి రక్షణలో కొనసాగుతున్న వారు ఎవరైనా నమ్మకంగా ఉండి చనిపోతే ఈ వాక్యం రాసుకున్నారంటే ఒక అర్థం ఉంది. ఏమ్మా వినండి నాయన, ఎవరు రాసుకుంటే బాగుంటుంది చెప్పండి ఈ వాక్యం? దేవుని కోసం బ్రతికి దేవుని కోసం మరణించిన వారు రాసుకుంటే బాగుంటుంది. ప్రతి వాళ్ళు రాసుకోవడమే. అసలు చర్చి ఏ వైపు ఉన్నదో కూడా తెలియని వాళ్ళు ఎవరైనా చనిపోయారు క్రైస్తవ కుటుంబాల్లో, వాళ్ళకి ఈ వాక్యం రాస్తారండి. ఏది చర్చి ఏ వైపు ఉన్నదో కూడా తెలియదు కొంతమందికి. అంటే అర్థం ఏంటి? ఏనాడు చర్చికి వెళ్ళరు, ఏనాడు దేవుని సన్నిధిలో కనపడరు. కొంతమంది అప్పుడప్పుడైనా కనిపిస్తారు. అప్పుడప్పుడంటే సంవత్సరానికి ఒకసారి అన్నమాట. కొంతమంది సంవత్సరానికి ఒకసారి కూడా కనపడరు. అలాంటి వారు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఏమేస్తారు తెలుసా? ఇదిగో నా పరుగు కడముట్టించి తిని. ఏ పరుగు? ఏ పరుగు? ఆయన కోసం బ్రతికేది, కుటుంబం కోసం బ్రతికే బ్రతుకుంది చూశారు, అది నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకోండి. అసలు నీకు విశ్వాసమే లేదు, నువ్వు దాన్ని కాపాడుకోవడం ఏంటి? చిత్రం చెప్తాను. నేను ఒక ఫ్లెక్సీ చూశానండి. చనిపోయిన తర్వాత ఆయనకి ఇదే వాక్యం వేశారు. నాకు నోటి మీద ఏలుబడింది, అమ్మ బావోయ్, ఇతను తన విశ్వాసాన్ని కాపాడుకోవడం ఏంటి, తన పరుగు కడముట్టించడం ఏంటి? ఎప్పుడు చూసినా బొంకులో కూర్చొని ఉంటాడు కదా, ఎప్పుడైనా వెళ్ళు ఆ బొంకులోనే కూర్చొని ఉంటాడు. ఆదివారం బొంకులో ఉంటాడు, మధ్యలో సంఘంగా కూడుకుని ఆ సంఘ క్రమాల్లో కూడా బొంకులోనే ఉంటాడు, ఏనాడు చర్చికి వెళ్ళడు. అలాంటి ఆయన చనిపోతే ఇలాంటి వాక్యం వేసుకున్నారంటే, అంటే వాక్యాలు వాడేసుకోవడమే. ఎవరు పడితే వాళ్ళు వాడుకుంటున్నారు. వాక్యం వాడుకుంటున్నారండి. విశ్వాసమును కాపాడుకొంటిని, నా పరుగు కడముట్టించి తిని. ఆ పదం, ఆ మాట అనాలంటే పౌలు గారిలాగా బ్రతికుండాలి. అర్థమవుతుందా? అది ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం. విశ్వాసమును కాపాడుకోవాలా? కాపాడుకోవాలి. దాన్ని బ్రతికించుకోవాలా? బ్రతికించుకోవాలి. ఎలా? ఎలా? అందుకే మొదట మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అసలు విశ్వాసం అన్నది ఎలా ప్రారంభమవుతుంది మనలో? విశ్వాసం అన్నది ఎలా ప్రారంభమవుతుందో చూడగలిగితే, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. అసలు విశ్వాసం అన్నది ఎలా పుడుతుందో, ఎలా ప్రారంభమవుతుందో అక్కడ వ్రాయబడిన మాట. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును అంటే చాలా మాటలు వింటుంటాం మనం. మనుషులు చాలామంది మాట్లాడుకుంటూ ఉంటే మనం వింటూ ఉంటాం, అంతేనా? టీవీ ఆన్ చేయగానే వాళ్ళు ఎవరెవరో మాట్లాడుతుంటారు, వాళ్ళ మాటలు కూడా మనం వింటూ ఉంటాం. మనుషుల మాటలు వింటూ ఉంటాం, అలాగే టీవీలో వస్తున్న వార్తలు వింటూ ఉంటాం. పిల్లలు స్కూల్కి వెళ్తే టీచర్ మాటలు వింటూ ఉంటారు, ఇంటికి వస్తే తల్లిదండ్రుల మాటలు వింటూ ఉంటారు. ఎన్నో మాటలు మనకు వినబడుతూ ఉంటాయి. ఈ మాటలన్నీ వింటే విశ్వాసం కలుగుతుందా? ఆలోచించండి. ఈ మాటలన్నీ వింటే విశ్వాసం కలుగుతుందా? విశ్వాసం అన్నది ఎలా కలుగుతుంది అంటున్నాడంటే, విశ్వాసం అన్నది వినుట వలన కలుగుతుంది. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతున్నది. అంటే మనలో విశ్వాసం అన్నది ప్రారంభము కావాలి అంటే ఏ మాటలు వింటే విశ్వాసం అన్నది ప్రారంభమవుతుంది? క్రీస్తు మాటలు, వాక్యము వింటే.
దేవుని వాక్యం మనం వింటే విశ్వాసం అన్నది ప్రారంభమవుతుంది. ఇప్పటికే చాలా సంవత్సరాలుగా మీరు వాక్యం వింటున్నారు, అవునా? చిన్నప్పటి నుంచి వినేవాళ్ళు ఉన్నారు, మధ్యలో నుంచి వినేవాళ్ళు ఉన్నారు, మొత్తం మీద కొన్ని సంవత్సరాలుగా వాక్యం వింటున్నారు. ఇంత వాక్యం మీరు వింటున్నారు కదా, మీలో ఉన్న విశ్వాసం ఎంత ఉన్నది ఆలోచించండి. ఎంత ఉన్నది? మీలో ఉన్న విశ్వాసం ఎంత ఉన్నదో, అది ఎంత గొప్పదో తెలియచేసేది ఏంటి తెలుసా? మీరు చేస్తున్న పనుల వలన మీ విశ్వాసం అన్నది బయటపడుతుంది. గుర్తుపెట్టుకోండి ఈ మాట. మీరు చేసే పనులను బట్టే మీ విశ్వాసం ఎంతదో అన్నది అర్థమవుతూ ఉంటుంది. అంటే విశ్వాసం అన్నది మనలో ఎలా ప్రారంభమవుతుందంటే, వినుట వలన విశ్వాసము కలుగును, దేవుని వాక్యాన్ని బట్టే విశ్వాసం అన్నది ప్రారంభమవుతుంది. ఆ విశ్వాసం దేవుని వాక్యం వినుట వలన, క్రీస్తును గూర్చిన మాట వలన కలిగిన ఆ విశ్వాసం ఏదైతే ఉన్నదో అది బ్రతికున్నదా లేకపోతే చచ్చిపోయి ఉన్నదా? విశ్వాసం బ్రతికున్నదా చచ్చిపోయింది? విశ్వాసం బ్రతికి ఉంటుందా? బ్రతికుంటుంది. విశ్వాసం చచ్చి కూడా పోతుందా? చచ్చి కూడా పోతుంది. విశ్వాసం బ్రతికుంటుందా? బ్రతికుంటుంది. విశ్వాసం చచ్చిపోద్దా? చచ్చిపోద్ది. ఎప్పుడు బ్రతికుంటుంది? ఎప్పుడు చచ్చిపోతుంది? ప్రధానమైనది మన భక్తి జీవితానికి సంబంధించి ప్రధానమైనది మనల్ని పరలోకానికి చేర్చేది విశ్వాసం. విశ్వాసం మీదనే ఆధారపడి మన జీవితాన్ని మనం కొనసాగించాలి. అలాంటి విశ్వాసం బ్రతికున్నదా? చచ్చిపోయి ఉన్నదా? ఈరోజు రాత్రి మాటలు వినిన తర్వాత ఒకవేళ మీ విశ్వాసం బలహీనపడి ఉన్నా, ఒకవేళ మీ విశ్వాసం చచ్చిపోయి ఉన్నా, మీరు మరలా దానిని బ్రతికించుకునే అవకాశాన్ని దేవుడు కల్పిస్తున్నాడు. ఓకే, చూద్దాం. అసలు విశ్వాసం అన్నది బ్రతికున్నదా చనిపోయినదా? ఒకవేళ బ్రతికుండాలంటే ఏం చేయాలి? చచ్చిపోతే ఎలా చచ్చిపోయిందో అన్న విషయాల గురించి మనం బైబిల్ నుండి చూడగలిగితే, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 14వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నా సహోదరులారా, తీయండి ఆయన, అందరూ తీయండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన దానికంటే ముందు ఒక్కసారి 17వ వచనాన్ని చదువుదాం. 17వ వచనం. విశ్వాసము, అమ్మ బైబిల్ తీస్తున్నారు నాయన కొంతమంది, త్వరగా తీయండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. విశ్వాసము క్రియలు లేనిదైతే, విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది, అది ఒంటిగా ఉండి చచ్చిపోతుంది. మృతమైనదంటే అర్థం ఏంటి? చచ్చిపోతుంది. అమ్మ బాగా వినండి అమ్మ, మీ మనస్సు వాక్యం వైపు నిలపండి, అటు ఇటు పంపించకండి దాన్ని. వాక్యం వైపు నిలపండి. ప్రతి విషయాన్ని మీకు బాగా అర్థమయ్యేటట్లుగా చెప్పడానికి నేను ప్రిపేర్ అయ్యాను. ఒకవేళ మీరు మనసు నిలపలేకపోతే అర్థం కాదు. అర్థం కాకపోతే దేవుని కోసం బ్రతకలేరు. దేవుని కోసం బ్రతకపోతే పరలోకానికి వెళ్ళలేరు. ఎంత నష్టం జరుగుతుందో చూడండి. కొన్ని మాటలు విని, కొన్ని మాటలు వినకుండా, కొన్ని మాటలపైన మనసు నిలిపి, కొన్ని మాటలను మనసు నిలపక. అందుకే మొదట వాక్యానికి మనం ఎప్పుడు వినటానికి కూర్చున్నా మన మనస్సు నిలుపుకోవాలి. అది ప్రధానమైనది. అందుకే ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టు పచ్చగా పూలు పూసి కాయలు కాయాలంటే ఆ చెట్టుకి ఏమందాలి? నీరు అందాలి. ప్రధానంగా నీరు అందాలి. తర్వాత సూర్యరశ్మి అందాలి, అది వేరే విషయం. ప్రధానంగా అందవలసింది ఏంటంటే నీరు అందాలి. ఎప్పుడైతే నీరు అందుకుంటుందో
పచ్చగా ఉంటుంది. పూలు పూసే చెట్టు అయితే పూలు పూస్తుంది, పూలు పూసి కాయలు కాసే చెట్టు అయితే కాయలు కాస్తుంది, చక్కగా ఫలిస్తుంది. ఎప్పుడు జరుగుతుంది ఇది? నీరందినప్పుడు. మనం ఆరోగ్యంగా ఉండాలనుకోండి, ఏం చేయాలి? ఆరోగ్యంగా మనం ఉండాలనుకోండి ఏం చేయాలి? మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి, తగు మాత్రం తీసుకోవాలి. మంచిదైనా తగు మాత్రం తీసుకోవాలి. మంచిదే. అన్నం ఎంత పెట్టుకొని మాంసం ఎంత పెట్టుకొని తిన్నాం అనుకో, ఏమవుతుంది? మంచిదే, అన్నం మంచిదే, మాంసం మంచిదే, బలమైన ఆహారం తిన్నాం అనుకోండి, ఏమవుతుంది? రోగగ్రస్తులు అయిపోతాం. అంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం కూడా తగు మాత్రమే తీసుకోవాలి, అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, మీ విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి చచ్చిపోతుంది. ఒక చెట్టుకు నీరు అందకపోతే ఎలాగైతే ఎండిపోయి చచ్చిపోతుందో, విశ్వాసం అన్నది బ్రతికుండాలంటే క్రియలు తోడు కావాలి. విశ్వాసానికి ఏమి తోడు కావాలి? ఏమి జత కావాలి? క్రియలు అనగా అమ్మ, క్రియలు అంటే అర్థం ఏంటి? క్రియలు అంటే అర్థం ఏంటి? పనులు. ఏ పనులు? సేద్యం చేస్తున్నాం, పనులు చేస్తున్నామా? పనులు చేస్తున్నామా లేదా? సేద్యం చేసేవాళ్ళు సేద్యం చేస్తున్నారు, బేల్దారి పని చేసేవాళ్ళు బేల్దారి పని చేసుకుంటున్నారు, వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, ఆటో తోలేవాళ్ళు ఆటో తోలుకుంటున్నారు. ఇంట్లో స్త్రీలకు మీ విషయానికి వస్తే వంట పనులు చేస్తున్నారు, ఇంటి పనులు చేస్తున్నారు. ఇన్ని పనులు చేస్తున్నాం కదా, విశ్వాసం బ్రతికుండదా? ఏమ్మా, ఇన్ని పనులు చేసుకుంటున్నాం కదా. క్రియలు అంటే పనులు. ఆ పనులు మనం చేసుకుంటున్నామా లేదా? పనులు చేస్తున్నామా లేదా? అమ్మ, మీరు పని చేయట్లేదా? చెప్పలేకపోతున్నారు. పని చేయట్లేదా? సరిపోదా మరి విశ్వాసం బ్రతికించుకోవడానికి? అది బ్రతికిపోదా మరి? విశ్వాసం ఒంటిగా ఉంటే చచ్చిపోతుంది, క్రియలు ఉండాలి అన్నాడు. క్రియలు అంటే పనులు అంటే మనం చేసే పనులా? ఏది? మనం ఇంట్లో చెమ్ములు పల్లెలు రుద్దుకొని వంట చేసుకుంటే ఆడ విశ్వాసం బ్రతుకుద్దా? ఏది? మనం బేల్దారి పని చేసుకుంటూ ఉంటే విశ్వాసం బ్రతుకుద్దా? ఆలోచించండి. మనం సేద్యం చేసుకొని పంట పండించుకొని మన కడుపులు నింపుకుంటుంటే అక్కడ విశ్వాసం బ్రతుకుద్దా? ఆలోచించాలి. క్రియలు అంటే ఏ క్రియలు చేస్తే విశ్వాసం బ్రతికుంటుంది? ఏ క్రియలు చేస్తే విశ్వాసం బ్రతికుంటుంది? ఏ క్రియలు చేస్తే విశ్వాసం బ్రతికుంటుంది? అది మనకు తెలిస్తే మన విశ్వాసాన్ని మనం బ్రతికించుకోగలం. అది తెలియకపోతే విశ్వాసాన్ని బ్రతికించుకోలేము. దేవుడండి చాలా స్పష్టంగా బైబిల్లో వ్రాయించాడు. అది మనము తెలుసుకోవాలి. అందుకే విశ్వాసం బ్రతికుంటే క్రియలు చేయాలి అన్నాడు. ఇంకొక మాట చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఈ మాట నమ్మదగినది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. ఏ మాట నమ్మదగినది? దేవుని మాట నమ్మదగినది, అంతేనా? ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసుంచున్నట్లు నీవి సంగతులు వారికి దృఢముగా చెప్పుము. విశ్వాసం ఉంచిన వారు ఏం చేయాలట? ఏమ్మా, విశ్వాసం ఉంచిన వారు ఏం చేయాలట? సత్క్రియలు శ్రద్ధగా చేయాలి. విశ్వాసం ఉంచిన వారు. విశ్వాసులను ఎవరిని అంటారు? దేవుణ్ణి నమ్మిన వారిని విశ్వాసులు అంటారు. ఏమంటే సంఘంగా కూడుకునే వాళ్ళు చాలామందిని ఈరోజు మనం చూస్తున్నాం కదా. సంఘముగా కూడుకుంటున్న వారిలో సత్క్రియలు అన్నవి ఉన్నాయా?
సంఘముగా కూడుకుంటు, లేదంటే విశ్వాసులలో సత్క్రియలు అన్నవి ఉన్నవా? సత్క్రియలు అన్నవి లేకపోతే విశ్వాసం ఏమవుతుంది? డ్యామేజ్ అవుతుంది. పునాది గట్టిగా లేకపోతే దాని మీద కట్టిన కట్టడాలు, బిల్డింగ్లు ఏమైపోతాయి? నెరవిడుస్తాయి, గోడలు నెరవిడుస్తాయి. విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు అన్నవి చేయకపోతే విశ్వాసం అన్నది ఒంటిగా ఉంటుంది. ఒంటిగా ఉంటే చచ్చిపోతుంది, ఒంటిగా ఉంటే చచ్చిపోతుంది. అందుకే ఈ ఒంటిగా ఉన్న విశ్వాసం బ్రతికుండాలంటే క్రియలు జత కావాలి. ఏ క్రియలు? సత్క్రియలు. సత్క్రియలు అంటే ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయం 17. సత్క్రియలు అంటే ఏంటి? సత్క్రియలు అంటే ఏంటమ్మా? ఏమ్మా, సత్క్రియలు అంటే ఏంటి? మంచి పనులు. ఓకే, ఇంకా చెప్పండి. సత్క్రియలు అంటే? సత్క్రియలు అంటే సత్ అంటే వాక్యం. మీ అందరికీ తెలుసు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్క్రియలు. సత్ అంటే ఏంటో చూడండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. వాక్యమే సత్యం అంటే దేవుడు ఏదైతే చెబుతాడో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దేవుడు ఏదైతే చెబుతాడో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. జలప్రలయం వస్తుంది అన్నాడు, వచ్చిందా? రాలేదా? అది దేవుని కోసం బ్రతకపోతే నరకానికి పంపిస్తానన్నాడు, పంపిస్తాడా లేదా? దేవుడు ఏది చెబుతాడో అది ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరుతుంది. అందుకే నా మాటలే సత్యం, వాక్యమే సత్యం. ఓకే, అక్కడ విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు చేయాలి అన్నాడు. బాగుంది. సత్క్రియలు అంటే అర్థం ఏంటంటే సత్యము అంటే వాక్యము. నీ వాక్యమే సత్యం అంటే క్రియలు అంటే పనులు, వాక్యానికి సంబంధించిన పనులు చేయాలి, అవే సత్క్రియలు. ఏమర్థమవుతున్నాయి కదా? వాక్యానికి సంబంధించిన పనులు, వాక్యానికి సంబంధించిన పనులు సత్క్రియలు. వాక్యానికి సంబంధించిన పనులు ఏంటమ్మా? వాక్యానికి సంబంధించిన పనులు ఏమేమిటో చెప్పండి. సభలు పెట్టడం, సువార్త ప్రకటించడం. వెరీ గుడ్. ఇంకా చెప్పండి, అది ఒక్కటేనా? వాక్య ప్రకారంగా బ్రతకడం. చెప్పండి, చాలా ఉన్నాయి. మీకు అవగాహన కోసం చెప్తున్నాను, అందుకే కుచ్చి అడుగుతున్నాను. ఏమ్మా, సత్క్రియలు వాక్య పనులు ఏంటో చెప్పండి, వాక్యపు పనులు ఏంటో చెప్పండి. సువార్తను ప్రకటించడం. పోయిన నెలలు అనుకుంటాను, పోయిన నెలలో బ్రహ్మాండమైన సభలు జరిగించారు. ఓకే, సత్క్రియ అంతేనా? ఇంకేమి లేవా? ఏమి లేవా? సువార్తను ప్రకటించటం సూపరు. ఓకేనా? ఆ సువార్త పనిలో మన కష్టార్జితాన్ని ఇవ్వటం సత్క్రియ కాదా? సత్క్రియ. మీ అందరు ఇచ్చారా? ఏమో కొంతమంది ఇచ్చినట్టున్నారు. ఆ సువార్త పనిలో మన కష్టార్జితాన్ని ఇవ్వటం సత్క్రియ. ఇంకో క్వశ్చన్ చెప్పంటారా? మనము సువార్త ప్రకటించటం ఒక ఎత్తు అయితే ప్రకటింప చేయటం కూడా మరొక ఎత్తు. ఇవన్నీ కూడా సత్క్రియలు. అంతేనా? ఇంకేమన్నా ఉందంటారా? అంతేనా? అంతేనా? ఈజీగా ఉంది కదండి. ఇదేముందండి, సువార్తను ప్రకటిస్తే వాళ్ళు సువార్తను ప్రకటిస్తున్నారు. మోహను కన్వీనర్గా ఉన్నాడు, సహకారులుగా యవనస్తులు ఉన్నారు, వారందరికీ ముందుగా తమ్ముడు మహేష్ ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి సభలు మనం ముందుకు తీసుకొని వస్తే ఆ సభల్లో వచ్చిన వాళ్ళకి భోజనం వండి పెట్టాం, వచ్చిన వాళ్ళకి పరిచయం చేసాం, మన కష్టార్జితాన్ని ఇచ్చాం. సులభం అయిపోయిందిగా. దేవుని సత్క్రియలలో కొన్ని సులభంగా ఉంటాయి, కొన్ని కష్టంగా ఉంటాయి. ఈజీగా ఉంటాయి సువార్త ప్రకటించటం. తెలుసా మీకు? సువార్త ప్రకటించడం చాలా ఈజీ. మరి కష్టమైన ఏంటి? కష్టమైన ఏంటో తెలుసా? మనము సంఘముగా కూడుకోవటం కొంతమందికి కష్టంగా మారిపోయింది.
సంఘముగా కూడుకోవటం అన్నది సత్క్రియ కాదా? ఇప్పుడు కాస్త ఇబ్బంది జరుగుతుంది, కొంతమందికి కాస్తంత ఇబ్బంది జరుగుద్ది. ఏమంటే మనం సంఘముగా కూడుకోవటం సత్క్రియ కాదా? చెప్పలేకపోతున్నారు. ఇందాక భలే చెప్పారు సమాధానం, ఇప్పటికి వచ్చేసరికి చెప్పలేకపోతున్నారు. సంఘముగా కూడుకోవటం సత్క్రియ కాదా? ఇటు చూడమ్మా, నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను, మీరు వింటున్నారా లేదా ఎటైనా చూస్తున్నారు, మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను, మిమ్మల్ని అందరినీ చూసే వాక్యం చెప్తాను. నేను ఇంత వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని నన్ను కనిగిరి నుండి పిలిపించి మీకు వాక్యం వినిపించడానికి వాళ్ళు ఇంత ప్రయత్నం చేస్తుంటే మీరేంటి, మీరు వచ్చిన వాళ్ళని పోయిన వాళ్ళని ఎటు కదిలితే అటు చూస్తారా? ఏంట బలహీనత ఏంటి? కొన్ని విషయాల్లో మారు మనసు పొందండి, మంచిది కాదు అది. ఏమంటే బైబిల్ ఏం చెప్పింది? మీరు సంఘముగా కూడుట మానుకోవద్దు, వాక్యం చెప్పిన మాట. ఇప్పుడు వాక్యం చెప్పింది మనం చెయ్యాలి కదా. మనం చెయ్యాలంటే ప్రతి ఆదివారము, ఎప్పుడైనా క్లాసు గురువారము మీరు సంఘముగా కూడుకుంటున్నారా? దొరికిపోతారు. ఇప్పుడు సత్క్రియల్లో దొరికిపోతారు. మేము సువార్త ప్రకటించాం కదా, ప్రకటించాం, మరి సంఘంగా కూడుకోవాలి కదా. మీకు అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు సంఘముగా కూడుకోకుండా మానుకుంటున్నావో విశ్వాసం దానికి దెబ్బతింటుంది. గుర్తుపెట్టుకోండి, అక్కడ విశ్వాసం అన్నది బ్రతికుండాలంటే ఇక్కడ నువ్వు సంఘముగా కూడుకోవాలి. ఏంది, నువ్వు సంఘముగా కూడుకుంటే విశ్వాసం బ్రతికుంటుందా? బ్రతికుంటుంది. అది సత్క్రియ. ఆరోగ్యంగా ఉన్నావు, సిగరెట్ తాగండి, డ్యామేజ్ అవుతుందా కదా? ఏమ్మా, ఈ విధంగా చెప్తే మీకు అర్థమైపోద్ది. ఆరోగ్యంగా ఉన్నావు, ఇప్పటివరకు బాగానే ఉన్నావు, ఇప్పుడు ఒక దురలవాటు వచ్చింది, సిగరెట్ తాగడం నేర్చుకున్నావు, సిగరెట్ తాగడం ప్రారంభించావు, లోపల డ్యామేజ్ అవుతుందా కాదా? ఎందుకు? ఒక బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చింది. ఆ తర్వాత కాస్తంత మందు తాగుతున్నావు, ఏమవుతుందో లోపల ఉన్న అవయవాలన్నీ రోజు రోజుకి దెబ్బతింటూ పాడైపోతూ ఉంటాయి. ఒకరోజు బయటపడుతుంది రోగమంతా. నువ్వు ఎప్పుడైతే సంఘముగా కూడుకోవటం లేదో, చిత్రం చెప్పమంటారా, సభలు జరిగించడానికి అందరూ వస్తారండి, సంఘముగా కూడుకోవడానికి మాత్రం రారండి. వాస్తవమా కాదా? అవునా కాదా? సభలు జరిగించడానికి చాలామంది ఏకమైపోతారు, యవ్వనస్తులంతా. సంఘముగా కూడుకోవటానికి రారు. అంటే కొంతమంది సభలకే పరిమితి అయిపోతున్నారు, సంఘానికి రావటం లేదు. సంఘానికి రాకపోతే నువ్వు ఎంత త్యాగము చేసినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఎందుకో తెలుసా? ఇక్కడ సంఘముగా కూడుకోకపోతే విశ్వాసం అక్కడ బలహీనపడుతూ ఉంటుంది. విశ్వాసం బలహీనపడుతూ, ఎందుకంటే ఒక చెడ్డ అలవాటు మనకు వచ్చింది, సంఘముగా కూడుకునే లేదు, అది చెడ్డ అలవాటు. ఆ చెడు అలవాటు మనకు వచ్చి పడింది, విశ్వాసం బలహీనపడిపోతూ ఉంటుంది. ఎందుకు? క్రియలు తగ్గిపోతున్నాయి కదా, సత్క్రియలు తగ్గిపోతున్నాయి కదా. సత్క్రియలు అంటే వాక్యానికి సంబంధించిన పనులు. సంఘముగా కూడుకోవటం అన్నది మన జీవితంలో ఎప్పుడైతే తగ్గిపోతూ ఉందో విశ్వాసం అన్నది బలహీనపడిపోతూ, క్షీణించిపోతూ, బలహీనపడిపోతూ ఒకరోజు చచ్చిపోవడానికి సిద్ధమైపోతుంది. ఆ తర్వాత ఏమండి, సంఘముగా కూడుకున్న తర్వాత సంఘ పరిచర్యలు కొన్ని ఉంటాయండి. సంఘ పరిచర్యలు ఏంటివి? సంఘ పరిచర్యలు, మందిర పరిచర్యలు అండి. తెలీదా? శుభ్రం చేయటం, సంఘముగా కూడుకోవటానికి సంబంధించిన పనులు అవన్నీ కూడా చిన్న పనులండి. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, చిన్న పనులు. సంఘముగా కూడుకోవటానికి కూర్చుంటున్న స్థలం ఏదైతే ఉన్నదో అక్కడ పరిచర్య ఉంటుంది, మందిర పరిచర్య అంటారు దీన్ని. ఏమండి, చాలామందిని చూస్తుంటారంటే ఎవరో ఒకరు ఇద్దరు వచ్చి చేస్తారే తప్ప అందరూ కూడా నీట్గా అన్నీ రెడీ చేసిన తర్వాత వచ్చి కూర్చొని, ఆ తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత
ఏ పని చేయకుండా చల్లగా జారుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. అదేం అలవాటమ్మా, అది మంచిదా? అది మంచిదా చెప్పండి? ఆ సత్క్రియ కాదు కదా. అక్కడ దెబ్బతింటున్నారు చాలామంది. అందుకే మందిర పరిచర్య ఉంటుంది. ఇంకా ఏముంటుందో తెలుసా? సంఘముగా కూడుకుంటున్న వారి పట్ల నువ్వు ఎలా ఉంటున్నావు? సంఘముగా కూడుకుంటున్న వారి పట్ల నువ్వు ఎలా ఉంటున్నావు? వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు సహాయము చేయకపోవటం అన్నది ఏంటో తెలుసా? అది వాక్యానుసారము కాదు. అది వాక్యానుసారము కాదు. సంఘముగా కూడుకుంటున్న వారు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే పరామర్శించి వారి అవసరాలలో నీ కష్టార్జితాన్ని ఇచ్చి పాలివారు కావాలి. ఒక సందర్భాన్ని గుర్తు చేయమంటారా? యేసుక్రీస్తు వారు రెండవసారి వచ్చిన తర్వాత కొంతమంది ఎడమ చేతి వైపుని, కొంతమందిని కుడి చేతి వైపుని 2 భాగాలుగా విడగొడతారు. అప్పుడు కుడి చేతి వైపు ఉన్న వారితో మాట్లాడుతున్న మాటలు మీ అందరికీ తెలిసే కదా. తెలుసు, వద్దులేండి, మీకు తెలుసు కాబట్టి చెప్పేస్తున్నాను. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను ఆకలి కుంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. నేను చెరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడగొట్టి వచ్చితిరి. నేను ఏమండి దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇచ్చితిరి. ఇదేంటిది? ఈ విషయాలు చెప్తున్నాడేంటి యేసుక్రీస్తు వారు? ఈ విషయాలు చెప్తున్నాడేంటి యేసుక్రీస్తు వారు? అంటే ఇవి చెయ్యమని చెప్పాడా? చెయ్యమని చెప్పాడు. అందుకే కొంతమంది చేశారు. చేసినందుకు ఆయన ఏమంటున్నాడంటే, మీరు మరొకరి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి మీరు చేసినది నాకు చేసినట్టే అంటున్నాడు. అలాంటి వారికి ఏమిస్తానన్నాడు? అలాంటి వారికి ఏమిస్తానన్నాడు? నిత్య జీవం అనుగ్రహిస్తాను అన్నాడు. ఏమండి, సంఘానికి వచ్చిన వారి పట్ల మనం ఏదైనా కనికరించి వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయము చేస్తే అది ఎంత ఉపయోగపడుతుందో చూడండి. చివరికి వచ్చేసరికి నీ విశ్వాసాన్ని బ్రతికిస్తుంది, నిన్ను పరలోకానికి చేరుస్తుంది. ఏంటి? నువ్వు చేసిన ఈ పరిచర్య. అందుకే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటున్నాడు? ఒక్కసారి చదవండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి చదవండి. ఇప్పుడు 14వ వచనం నుండి చదవండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని ఎవడని చెప్పాడు అనుకో, ఏం ప్రయోజనం? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? ఎట్టి విశ్వాసం? క్రియలు లేని విశ్వాసం. సువార్త పనిలో పాలివారు కాకుండా, సువార్త ప్రకటించకుండా, ఆ సువార్త సభల్లో పరిచర్య చేయకుండా, సంఘ క్రమాల్లో ఉండకుండా, సంఘముగా కూడుకోకుండా. క్రియలండి, సహోదరుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయము చేయకుండా పట్టనట్టుగా ముఖం చాటేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు క్రియలు ఎక్కడున్నాయి? క్రియలు ఎక్కడున్నాయి చెప్పండి. ఏమండి, చాలామందిని చూస్తుంటానండి, ఎవరిని పట్టించుకోరండి. వాళ్ళ డబ్బులు ₹1 కూడా ఖర్చు కాకుండా చూసుకుంటూ భక్తి చేస్తున్నాము, మేము పరలోకం పోతామని గుడికి రావడం, ఇంటికి పోవడం, ఇదే తంతండి చాలామంది జీవితాలలో. వీళ్ళ విశ్వాసం ఏమై ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి వారి విశ్వాసులు అని అనకూడదండి, ఎందుకంటే వాళ్ళకు విశ్వాసం లేదుగా. విశ్వాసం ఉన్నవారిని విశ్వాసులు అంటారు. విశ్వాసం చచ్చిపోయిన వాళ్ళని విశ్వాసులు ఎందుకంటారు చెప్పండి? ఏమంటే కొంతమంది చాలామంది ఒక భ్రమలో ఉన్నారండి. ఏంటా భ్రమ అంటే, ఆదివారం గుడికి పోయిస్తే సరిపోతుందన్న భ్రమలో ఉన్నారండి. ఇంకేం చేయనక్కర్లేదు. ఆ భ్రమలో నుండి బయటికి రండి. అది భ్రమ మాత్రమే. నువ్వు పరలోకానికి వెళతావన్న భ్రమ మాత్రమే. కానీ పరలోకానికి వెళ్ళాలి అంటే దేవుడు చెప్పిన రూట్ ఇంకొకటిగా ఉంది, కానీ నీ జీవితంలో నువ్వు పాటిస్తున్నది మరొకటిగా కనపడుతుంది. చాలామంది జీవితాల్లో సత్క్రియలు అన్నవి కనబడకుండా ఉన్నాయి. ప్రధానంగా మన క్రైస్తవులలో ఎక్కువ మందిలో ఇవి కనబడడం లేదండి. సువార్త పనులకు ఏదన్నా ఒక ₹500,000 ఇస్తారేమో కానీ, ఇదిగో సహోదరుడు పక్కన, సంఘ సభ్యుడు, తోటి విశ్వాసి
తోటి దేవుని కుమారుడు కుమార్తె ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరామర్శించి వారికి సహాయం చేసే పరిస్థితులు సంఘాలలో కనబడడం లేదు. వాళ్ళ పేరు కోసం మాత్రం ఎంతైనా ఇస్తారు బయట, వాళ్ళ పేరు ప్రఖ్యాతల కోసం ఎంతైనా ఇస్తారు బయట. కానీ సంఘ సహోదరులు ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే వారికి సహాయం చేసే పరిస్థితులు ఈరోజు సంఘంలో లేదు. ఏమండి, సంఘస్థులలో సమాధానం అన్నదే లేకుండా పోయింది ఈరోజు. అందుకే నువ్వు సమాధాన పడటం సత్క్రియే, నీ సహోదరుడు నీ పట్ల ఏదైనా తప్పు చేస్తే క్షమించడం సత్క్రియే, నీ సహోదరుడు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అతనికి సహాయం చేయటం సత్క్రియ, సేవకులకు పరిచర్య చేయటం సత్క్రియ. అర్థమవుతుందా మీకు? రోగులను పరామర్శించటం సత్క్రియ, సేవకులకు సహాయం చేయటం సత్క్రియ. ఈ సత్క్రియలు కొంతమంది జీవితాల్లో కనపడవండి. వాళ్ళు ఏమనుకుంటారు, మేము భక్తి చేస్తున్నాం అనుకుంటారు. ఏంటి నీ భక్తి? వాళ్ళు ఏమనుకుంటారు, మేము విశ్వాసం అనుకుంటారు. ఏంటి నీ విశ్వాసం? అసలు నీ విశ్వాసం చచ్చిపోయింది ఎప్పుడో. నీ విశ్వాసం చచ్చిపోయింది ఎప్పుడో. ఎందుకు? క్రియలు లేవు అక్కడ, క్రియలు లేవు. బైబిల్ పట్టుకొని రావడం, చర్చికి రావడం, వినటం, ఇంటికి పోవడం అంతే. అది తప్ప ఏ క్రియలు నీ జీవితంలో కనబడినప్పుడు నీ విశ్వాసం చచ్చిపోయింది. నిన్నే రక్షించలేదు. అదే చెప్తున్నాడు. క్రింది చదవండి ఏమంటున్నాడు. ఒకడికంట విశ్వాసం ఉందట, ఒకడికి విశ్వాసముతో కూడిన క్రియలు ఉన్నాయట. ఒకడు అంటాడు 18 చదువునా 12 నుంచి చదువు. నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? అతని విశ్వాసం అతను రక్షింపగలదా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేనప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకోనండి, తృప్తి పొందని చెప్తే ఏం ప్రయోజనం? ఏం అవసరం అండి వాళ్ళకి? ఇప్పుడు బట్టలు లేవండి, పేద స్థితిలో ఉన్నారు, బట్టలు లేవు. బట్టలు ఇవ్వకుండా సమాధానపడి వెళ్ళిపోతుంటే సమాధాన పడడం అంటే ఏంటి? నువ్వు చలి కాసుకో, బట్టలు లేవు కదా చలి కాసుకో. వీడు మంట ఈడన్నమాట, వీడు బట్టలు ఈడన్నమాట. చలి కాసుకో అంటుంటాడు, తృప్తి పొందండి అంటుంటాడు. చెప్పేవాడే తప్ప చేసేవాడు కాదు. నా చిన్నప్పుడు మా బాబాయ్ ఒక ఆయన ఉన్నాడులేండి. ఎవరైనా అక్కడ కింద పడ్డారు అనుకో, ఒరే ఇట్రారా లేపుతాను అంటాడు. నీకు అర్థమైందా? ఆ మాటకు అర్థం ఏంటి చెప్పండి? వాడు అక్కడ కింద పడ్డాడు, ఒరే ఇట్రా నేను లేపుతారా. వాడు వస్తే లేపేదేంది మళ్ళా పడమనే? వాడు కింద పడ్డాడు, లేచాడు, లేచిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తే నువ్వు లేపేదేంది? ఆల్రెడీ లేచా. అట్టుంటుంది కొంతమంది విశ్వాసుల పరిస్థితి. నువ్వు విశ్వాసురాలువై విశ్వాసుడవై నువ్వు దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు నీ విశ్వాసం బ్రతికుండాలంటే ఇదిగో నీ సహోదరుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరామర్శించు, సహాయము చేయి, పరిచర్య చేయి, ఆదరించు. సహోదరుడు మాత్రమేనా? సేవకులు కూడా, సేవకులను కూడా. అందుకే అలా సమాధాన పడకుండా అంటే ఏమంటున్నాడు? తృప్తిపడు. ఏది సహాయం చేయకుండా తృప్తిపడు. సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకో, తృప్తి పొందు. చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? అలాగే విశ్వాసం అన్నది క్రియలు లేనప్పుడు అది ఒంటిగా నుండి మృతమయమును. ఇప్పుడు చెప్తున్నాడు, అయితే ఒక్కడు నీకు విశ్వాసం ఉంది, విశ్వాసంతో కూడిన క్రియలు నా దగ్గర ఉన్నాయి. క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచు అని అడుగుతున్నాడు వీడు. నేనేమో నా క్రియల చేత నేను విశ్వాసాన్ని కనపరుస్తాను. దేవుడు ఒక్కడే నీవు నమ్ముచున్నావు. ఏమ్మా, నీకు విశ్వాసం ఉందా? అది బయట పెట్టు. ఎట్లా బయట పెడతావు? ఎలా బయట పెడతావు దాన్ని? విశ్వాసం ఉంది, ఓకే, దాన్ని బయట పెట్టు. ఎలా బయట పెడతావో తెలుసా?
క్రియల రూపములో బయటికి వస్తుంది విశ్వాసం అన్నది. ఏంటా క్రియలంటే ఇప్పుడు విన్నావు కదా, సువార్త ప్రకటించటం, ప్రకటింపచేయటం, సువార్త ప్రకటిస్తున్నప్పుడు మన కష్టార్జితాన్ని ఇవ్వటం, పనులు ఇవన్నీ కూడా సత్క్రియలు. అలాగే సంఘముగా కూడుకోవటం, సంఘ సభ్యులలో ఎవరైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు వారికి సహాయం చేయటం, వారిని పరామర్శించటం, వారి అవసరాలు తీర్చటం, అలాగే సేవకుడి కొరకు మనం ఆలోచించటం, సేవకుని పరామర్శించటం, సేవకునికి మనం ఏదైనా సహాయం చేయటం, ఇవన్నీ ఏమనుకుంటున్నారు? క్రియలు, సత్క్రియలు, వాక్యపు పనులు, ఇవన్నీ కూడా ఇవి మనకున్న విశ్వాసం వలన బయటపడేవి. అంటే మన విశ్వాసాన్ని బయట పెట్టుకునేవి. అదే అంటున్నాడు, అబ్బాయి నీకు విశ్వాసం ఉన్నదని నువ్వు అంటున్నావు, నాకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు కూడా ఉన్నాయి. నా విశ్వాసం ఉందో లేదో నా క్రియల ద్వారా నేను బయట పెడతాను, నీ విశ్వాసం ఉందో బయట పెట్టమన్నాడు. వాడేం బయట పెడతాడు? క్రియలు లేవుగా. నేను ముందు చెప్పాను, తొలి మాటల్లో చెప్పాను, మనలో ఎంత విశ్వాసం ఉన్నదో, అసలు మనం విశ్వాసం గలవారమో లేదో అని తెలియచెప్పేదే పనులు. అందుకే క్రిందికి వచ్చేసరికి ఏమంటారు తెలుసా? 20 వచ్చు. వ్యర్థుడా పైన ఉంటుంది నాయన, దయ్యాలు కూడా దేవుడు ఒక్కడే అని నమ్ముచున్నావు. మంచిదే, దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముతున్నావు, దేవుడు నమ్మేసావు, వెరీ గుడ్. దయ్యములు నమ్మి వణుకుచున్నవి, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. వ్యర్థుడా ఏమండి, కొన్ని సందర్భాల్లో మనిషి నమ్మడేమో కానీ దయ్యాలు మాత్రం దేవుడు ఉన్నాయని నమ్ముతున్నాయి. దేవుడు ఉన్నాడని దయ్యాలు నమ్ముతున్నాయి. ఏమంటే ఈరోజు మనుషుల్లో దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారా? కొంతమంది నమ్ముతున్నారా? నమ్మరండి, అస్సలు నమ్మరండి. వాళ్ళు ఎవరో తెలుసా? నాస్తికులు, హేతువాదులు. అస్సలు నమ్మరండి దేవుడు ఉన్నాడని. దెయ్యాలే బెటర్ అనిపిస్తుంది ఈ విషయంలో. ఏది? దెయ్యాలే, సాతానే బెటర్ అనిపిస్తుంది ఈ విషయంలో. ఎందుకు? ఉన్నాడని నమ్ముతుంది అది. అదే చెప్తున్నాడు, దెయ్యాలు కూడా నమ్ముతున్నాయిరా బాబు. ఆ దెయ్యాలు నమ్మడం మాత్రమే కాదు, వణుకుతున్నాయట దేవుడు ఉన్నాడని. మనకు మాత్రం ఏ వణుకు లేదు, వణుకు బెనుకు లేని వాళ్ళం మనం. అస్సలు భయం లేదు, లెక్క లేదండి దేవుడు అంటే. అస్సలు లెక్కలేదండి దేవుడు అంటే, అస్సలు భయం లేదండి. ఒకడు అంటాడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఈ పెళ్ళిని ఆపలేడంట. ఏది? ఆడ జరుగుతున్న పెళ్ళట, ఆ పెళ్ళి జరిపించటానికి ఒకడు నిలబడి వీడు అంటాడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఈ పెళ్ళిని ఆపలేడట. ఆహా, ఎవరు ఆపలేరట, దేవుడే దిగొచ్చి ఆపలేడట. ఎంత చిన్నగా మాట్లాడుతున్నారండి దేవుడి గురించి, ఎంత చీపుగా, ఎంత తక్కువడిగా మాట్లాడుతున్నారండి. అలా అనుకుంటున్నారండి దేవుడు అంటే ఈ సమాజం, అలా అనుకుంటున్నారు. లెక్కలేదండి, చాలామందికి అసలు లెక్కలేదు. కానీ దయ్యం మాత్రం నమ్మి ఏమవుతున్నాయట? వణుకుతున్నాయట, అవి భయపడిపోతున్నాయట. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? అబ్రహాము క్రియలు లేని విశ్వాసం మృతము, ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో. క్రిందికి చివరికి వెళ్ళేసరికి అదే మాట అంటారు, ప్రాణము లేని శరీరం ఎవరికి కావాలమ్మది? నేను చచ్చిపోయాను అనుకోండి, నా పైన ఎంత ప్రేమ ఉన్నా నా భార్యకి కానీ, నా పిల్లలకు కానీ, నా తల్లికి కానీ ఎన్ని రోజులు ఉంచుకుంటారు నన్ను? ఎన్ని రోజులు ఉంచుకుంటారేంటి? చెప్పండి అమ్మా, ఎన్ని రోజులు ఉంచుకుంటారు? నేనంటే మంచి ప్రేమ ఉంది, మా కుటుంబ సభ్యులందరికీ ప్రేమ ఉంది. ఎంత ప్రేమ ఉన్నా సరే నాలో ప్రాణం పోయిందనుకోండి, నన్ను ఎంతకాలం ఉంచుకుంటారు? ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతము. అమ్మ, దీన్ని బట్టి మీ విశ్వాసం బ్రతికున్నదో చచ్చిపోయిందో ఒకసారి చెక్ చేసుకోండి. మీ విశ్వాసం బ్రతికున్నదో చచ్చిపోయిందో ఒకసారి చెక్ చేసుకోండి. ప్రారంభంలో బాగానే ఉంటారు, అందరూ బాగానే ఉంటారండి. ప్రారంభంలో బ్రహ్మాండంగా ఉంటారండి. బాప్తిసం తీసుకున్న ప్రారంభంలో మాత్రం గుడికి దూరంగాము, ప్రార్థనలకు దూరంగాము, ఏమండి సువార్త కార్యక్రమాలకు దూరంగాము, చాలా దగ్గరగా ఉంటాం, మంచి మంచి పనులు భలే చేస్తూ ఉంటాం. రాను 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 ఏమవుతుందంటే గుడికి దూరం అయిపోతాం, ఇంక అన్నిటికీ దూరం అయిపోతాం.
అంటే ఏమవుతుందో తెలుసా? ప్రారంభంలో ఉన్న పనులు, ప్రారంభంలో ఉన్న ఆసక్తి, ప్రారంభంలో ఉన్న నువ్వు బ్రతికిన బ్రతుకు కొద్ది కాలానికి ఆ బ్రతుకు అన్నది కనపడకపోయినప్పుడు నీ విశ్వాసం డ్యామేజ్ అయ్యి ఉంటుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం ముగిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. ఏమ్మా, మన క్రియలు దేవునికి తెలుసా? బ్రహ్మాండంగా తెలుసు. మనం ఏం చేస్తున్నాం అన్నీ బాగా తెలుసు ఆయనకి. అందుకేమంటున్నా తెలుసా? నా దేవుని ఎదుట నీ క్రియలు సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగారుకుడువై మేల్కొని చావనయున్న మిగిలిన వాటిని బలపరచు. క్రియలు చేసి బలపరుచుకొని విశ్వాసాన్ని బ్రతికించుకొని విశ్వాసాన్ని నీవేలాగూ ఉపదేశం పొందితివో ప్రారంభంలో ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందు. ఈ విషయంలో మారు మనసు పొందు. ప్రారంభంలో నీకున్న ఆసక్తి, ప్రారంభంలో నువ్వు చేసిన క్రియలు, ప్రారంభంలో దేవుని కోసం నువ్వు ఇచ్చిన కష్టార్జితం అది రాను రాను తగ్గిపోయిందా? అలా అయితే నీ విశ్వాసం మృతంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మరలా నువ్వు మారు మనసు పొంది క్రియలు చావనై ఉన్న పనులన్నిటిని మరలా మొదలుపెట్టు, చేయి, బలపరచు. ఈ విషయంలో నువ్వు జాగరూకుడు కాకపోతే మాత్రం ప్రమాదం నీకే చెప్తున్నాడండి దేవుడు. అందుకే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవటానికి ఈ పనులన్నీ చేయమని చెప్తున్నాడు. పనులు ఉంటేనే విశ్వాసం బ్రతికుంటుంది. పనులు లేకపోతే మాత్రం విశ్వాసం చచ్చిపోద్ది. ఏంట పనులంటే నేను కొన్నిటిని మాత్రమే జ్ఞాపకం చేశాను. చాలా పనులున్నాయి. పరిచర్యకు సంబంధించిన ఎన్నో పనులున్నాయి, పరిచర్యకు సంబంధించి. అలా వాటన్నిటిని చేసుకుంటూ విశ్వాసాన్ని బ్రతికించుకోవాలి. నాకు ఆశ్చర్యం అనిపించింది ఎక్కడంటే, మందిరాన్ని శుభ్రం చేస్తున్నాము అంటే విశ్వాసాన్ని బ్రతికించుకుంటున్నామా? అక్కడ అది బ్రతుకుతూ ఉంటుందా? బ్రతుకుతూ ఉంటుంది. ఏమంటే మందిరం వచ్చిన వాళ్ళందరికీ మనం పరిచర్య చేస్తున్నాం అనుకో, మనం విశ్వాసం బ్రతికించుకుంటున్నామని అర్థం. ప్రతిరోజు బైబిల్ చదువుకుంటున్నాం అనుకో, దాని అర్థం ఏంటి? మన విశ్వాసాన్ని బ్రతికించుకుంటున్నాం. ప్రార్థన చేసుకుంటున్నాం అనుకో, మన విశ్వాసాన్ని బ్రతికించుకుంటున్నాం. కుటుంబ ప్రార్థనలో కూడుకుంటున్నాం అనుకో, మన విశ్వాసాన్ని బ్రతికించుకుంటున్నాం. చక్కగా ప్రవర్తిస్తున్నాం అనుకో, పాపానికి దూరంగా ఉండి చక్కగా ప్రవర్తిస్తున్నాం అనుకో, మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటున్నాం. సువార్త కార్యక్రమానికి వెళ్తున్నాం అనుకో, మన విశ్వాసాన్ని కాపాడుకుంటాం. నాకు ఆశ్చర్యం అనిపించిందండి, ఈ చిన్న పనులకే విశ్వాసం బ్రతుకుతుందా అని. అవును, బ్రతుకుతుంది. ఆరోగ్య విషయంలో ఈ మధ్యకాలంలో ఏం చెప్తున్నారో తెలుసా? ఏమంటే పూర్వకాలం తిండి తినండి, మీరు ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్నారండి. పూర్వకాలం తిండి రాగులు, సజ్జలు, జొన్నలు ఇవి ఉన్నాయి కదా, అరికలు, కొర్రలు ఇవి ఉన్నాయి కదా, ఇవి తినండి మీకు ఆరోగ్యం వస్తుందని. ఏంది ఆ చిన్న గింజలు తింటే ఆరోగ్యమా? ఆ చిన్ని గింజలండి, చిన్ని గింజలు అవి తింటే ఆరోగ్యం అండి. నీ విశ్వాసం కూడా అలాంటిదే. ఒక్కొక్క మంచి పని నువ్వు చేస్తున్నావు అనుకో, అక్కడ విశ్వాసం బ్రతుకుంటుంది. ఒక్కొక్క మంచి పని చేయకుండా ఉన్నావు అనుకో, విశ్వాసం బలహీనపడుతూ ఉంటుంది, చచ్చిపోతుంది చివరికి. అందుకే కొన్ని మాటలు నేను చూపించి ముగించేస్తాను, ఓకేనా? ఒక్కసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో విన్నారు కదా, అంతా విన్నారు కదా. అసలు విశ్వాసం అంటే ఏంటి, ఆ విశ్వాసం బ్రతికొండడం అంటే ఏంటి, దాన్ని కాపాడుకోవడం ఎలా విన్నారు కదా. వినిన తర్వాత ఇప్పుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. ఏమని? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోనండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి. మీరు భ్రష్టులు కాకపోతే యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా? ఏమంటే మీ విశ్వాసం గురించి ఎవరు పరిశీలించాలట? మీరే చూసుకోండి ఒక్కసారి. విన్నారు కదా,
సబ్జెక్ట్ అంతా విన్నారు కదా, అది ఎలా బ్రతికుంటుందో తెలుసుకున్నారు కదా. ఒక్కసారి చెక్ చేసుకోండి, మీ విశ్వాసం బ్రతికున్నదో, బలహీనపడిందో, చచ్చిపోయి ఉన్నదో. ఒకవేళ బలహీనపడ్డా, చచ్చిపోయినా మరలా దాన్ని బ్రతికించుకునే అవకాశాన్ని దేవుడు కల్పిస్తున్నాడు. సంఘానికి వెళ్ళండి, తప్పనిసరిగా ప్రతి ఆదివారం సంఘముగా కూడుకోమని దేవుడే చెప్తున్నాడు. సంఘ క్రమాల్లో ఖచ్చితంగా ఉండండి, పరిచర్యలో ఉండండి, నమ్మకంగా ఉండండి. సేవకులకు పరిచర్య చేయండి. సంఘస్థుల్లో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే పరామర్శించండి, వారికి సహాయం చేయండి. సువార్త కార్యక్రమాలు జరిగించండి, అనేకులకు సువార్త ప్రకటించమని చెప్పాడు. ఇవన్నీ మనం చేసుకున్నప్పుడు మరలా మన విశ్వాసం బ్రతికుంటుంది. అప్పుడు మనం చెక్ చేసుకున్న వారం అవుతాం. చెక్ చేసుకోవాలి, ఎవరికి వారే విశ్వాసాన్ని చెక్ చేసుకోవాలి. ఎందుకు ఇంతగా ఈ విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ఎందుకు ఇంతగా విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా, అక్కడ రాశాడండి అసలు విషయము. అదేంటంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట, దేవుడు ఇష్టపడుట అసాధ్యము. ఏంటంటమ్మా? విశ్వాసము లేకపోతే నిన్ను దేవుడు ఇష్టపడడు. దేవుడు ఇష్టపడకపోతే పరలోకం ఎందుకు ఇస్తాడు చెప్పండి? దేవుడు ఇష్టపడకపోతే, నిన్ను ఇష్టపడకపోతే పరలోకం ఎందుకు ఇస్తాడు? ఎప్పుడు ఇష్టపడతాడంటే దేవుడు, నీకు విశ్వాసం ఉన్నప్పుడే దేవుడు ఇష్టపడతాడు. నీకు విశ్వాసం అన్నది ఎప్పుడు ఉంటుంది? బ్రతికుంటే ఉంటుంది. అది బ్రతికుంటే ఉంటుంది. అది బ్రతికెప్పుడు ఉంటుంది? అదిగో క్రియలు నీకు తోడైనప్పుడు ఉంటుంది. విశ్వాసానికి క్రియలు తోడు కావాలి. ఏ క్రియలు? మరలా సత్క్రియలు. సత్క్రియలు అంటే చాలా ఉన్నాయి, విన్నారు కదా. వాక్యపు పనులు, ఇవి ఎప్పుడైతే నీకు తోడవుతాయో విశ్వాసం బ్రతికుంటుంది. విశ్వాసం బ్రతికుంటుందో విశ్వాసం గలవారవుతారు. విశ్వాసం గలవాడివైతేవా దేవుడు నిన్ను ఇష్టపడతాడు. దేవుడు నిన్ను ఇష్టపడ్డా పరలోకాన్ని నీకు ఇస్తాడు. ఇదంతా చూసారా? విశ్వాసం మీదనే ఆధారపడి ఉన్నది జీవితం అంతా. విశ్వాసం చుట్టే తిరుగుతుంది. చూడండి, మన భక్తి జీవితం అంతా విశ్వాసం చుట్టే తిరుగుతుంది. అలాంటి విశ్వాసము గలవారై ఉన్నారో లేరో ఒక్కసారి చెక్ చేసుకోండి. విశ్వాసం గలవారికి పరలోకాన్ని ఇస్తాడు. విశ్వాసం లేకపోతే మాత్రం, విశ్వాసం చనిపోతే మాత్రం విశ్వాసం లేనివారు, విశ్వాసం లేకపోతే మాత్రం దేవుడు నీకు పరలోకాన్ని ఇవ్వడు. ఇప్పుడు చెప్పండి, విశ్వాసాన్ని బ్రతికించుకోవాలా వద్దా? బ్రతికించుకుంటారా? చంపేసుకుంటారా? బ్రతికించుకోండర్రా. ఎందుకో తెలుసా? జీవితం అన్నది ఒక్కసారి ఇచ్చాడు దేవుడు, మరలా ఇవ్వడు మనకి. మరలా ఇవ్వడు. ఒకేసారి ఇవ్వబడిన ఈ జీవితాన్ని వాక్యముతో, సంఘముతో సార్థకత చేసుకొని నమ్మకంగా బ్రతికి పరలోకానికి వెళ్ళిపోవాలి. అందుకే విశ్వాసమును కాపాడుకుంటుని, పౌలు గారి మాట, విశ్వాసమును కాపాడుకుంటుని. ఎంత మంచి మాట! విశ్వాసమును కాపాడుకుంటుని. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కూడా మనం కాపాడుకోవాలి. అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాను. దయగలిగిన మా కన్న తండ్రి, ఈరోజు రాత్రి మా ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని బలపరిచే ఒక చక్కటి సందేశాన్ని మా కొరకు సిద్ధం చేసి వినిపించినందుకై స్తోత్రాలు. మా ప్రయాణం జరిగిస్తున్నప్పుడు అక్కడక్కడ మంచి వర్షాన్ని కురిపించారు. ఇక్కడ కూడా పడింది నాయన. కానీ మీ చిత్తం వీరందరికీ ఈ మాటలు వినిపించాలని, ఈ పాఠం చెప్పాలని మంచి వాతావరణాన్ని దయచేసి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చక్కగా కూడికను జరిగించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. విశ్వాసం అన్నది ఎలా ప్రారంభమవుతుందో, ప్రారంభమైన ఆ విశ్వాసాన్ని బ్రతికించుకోవటం ఎలాగో చాలా చక్కగా స్పష్టంగా వాక్యం నుండి మాకు వినిపించారు తండ్రి. నిజంగా మరి చర్చికి వచ్చి వెళ్ళిపోతే సరిపోతుందన్న భ్రమలో చాలామంది ఉన్నారు. ఆ భ్రమ నుండి బయటపడడానికి ఈరోజు రాత్రి ఈ పాఠం ఎంతగానో దోహదపడుతుందని తండ్రి ఈ పాఠాన్ని వారికి తెలియజేశాను నాయన. విన్నవారందరూ కూడా తమ విశ్వాసాన్ని సత్క్రియల చేత బ్రతికించుకొనుటకు సహాయాన్ని అందించండి నాయన. సంఘస్థుల్లో చక్కటి సమాధానం, సంఘస్థుల పట్ల చక్కటి గౌరవ మర్యాదలు
ప్రేమ ఆప్యాయతలు కలిగి ఒకరి కష్టాల్లో మరొకరు పాల్గొని మరి సహాయం చేసేవారుగా, అంత మాత్రమే కాకుండా అనేకులకి స్వార్థ ప్రకటించేవారుగా మీ పిల్లలందరూ ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. కొన్ని విషయాల్లో బాగానే ఉంటారు తండ్రి, కొన్ని విషయాల్లో వెనకబడి ఉన్నారు. ఆ విషయంలో వారు మారు మనసు పొంది తిరిగి ఆ క్రియలన్నీ చేయుటకు సహాయాన్ని అందించండి. ఎంత మంచి మాటలు వినిపించాలని చక్కటి ఆలోచన చేసిన మీ కుమారుడు మోహన్ను బట్టి, అలాగే మీ కుమారుడు మరి మహేష్ను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దూర ప్రాంతము నుండి క్షేమంగా ఈ ప్రాంతానికి చేర్చారు వారిని. వారు చేస్తున్న పనుల్లో తోడుగా ఉన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా మీ కృపాక్షేమములు వారి వెంట ఉంచి తిరిగి మరలా మా మధ్యకు తీసుకొని వచ్చారు. అందుకు గాను తండ్రి గడిచిన దినాలలో సభలు ఏర్పాటు చేశారు, సత్క్రియలు చేశారు తండ్రి. ఎంతోమందికి వాక్యం వినిపించారు, ఎంతోమందికి పరిచర్య చేశారు తండ్రి. ఈరోజు రాత్రి కూడా చివరిగా మరి ఈ కోడికను, ఈ సభను ఏర్పాటు చేసుకున్నారు నాయన. సభలో మంచి మాటలు మాకు వినిపించారు. విన్న వాక్యము వ్యర్థమైపోకుండా వాక్య ప్రకారం ప్రతి ఒక్కరూ ప్రవర్తించాలని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా తండ్రి ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా మీ సన్నిధిలో మీ కొరకు బ్రతకాలి, పరలోకం చేరుకోవాలి. అలాగే నాయన మరి రేపు ఎల్లుండి మరి కొన్ని రోజుల్లో ఈ ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళి పని చేసుకోవటానికి జీవనోపాధి నిమిత్తమై వెళ్తుండగా వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. క్షేమంగా చేర్చండి. వారు చేస్తున్న చేతి పనిని దీవించండి. ఆ కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోనండి. ఇప్పటికే కొంతమంది వెళ్ళారని విన్నాం, ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. మేము ఎక్కడ ఉన్నా, ఏ పని చేసుకుంటున్నా మీ సన్నిధికి దూరం కాకూడదు, మీ సత్క్రియలకు దూరం కాకూడదు తండ్రి. జ్ఞాపకం చేసుకోనండి. అలాగే తండ్రి ఇక్కడ మరి ఈ ప్రాంతపు బాధ్యతను మీ కుమారుడు మహేష్ భుజస్కంధాలపైన ఉంచారు. నమ్మకమైన వాడు, పరిచర్య చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. అనేకుల ఆత్మల రక్షణార్థమై ఎంతో వాక్యాన్ని మరి ప్రకటిస్తున్నాడు తండ్రి. సంఘముగా కూడుకుంటున్న వారిని వాక్యం చేత బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. ఇంకా అనేకులు రావాలి. జ్ఞాపకం చేసుకోనండి. ఆయన సేవను దీవించండి. ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. అలాగే చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని కోరుతూ తిరిగి మేము ప్రయాణం వెలుచుండగా మా ప్రయాణంలోనూ ఉంటున్న మీ పిల్లలందరి ప్రయాణాల్లోనూ అందరితోనూ తోడుగా ఉండి నడిపించమని కోరుతూ మా సేవకులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. మా తండ్రి గారి కొరకు ప్రార్థిస్తున్నాం, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే నాయన 15, 16 తారీఖులు వాగుపల్లి సభల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సభలు విజయవంతంగా జరిపించండి. రేపు రాత్రికి ఎల్లుండి జరగబోయే నా సభల్లో తోడుగా ఉండి నడిపించమని కోరుతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరిట సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు.